మేషరాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క సంచార ప్రభావాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. గత వారం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందే సూచనలు అధికంగా కలిగి ఉంటారు. ఈ వారం వృత్తి ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకూల ఫలితాలు సాధించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం వ్యాపారాలు వ్యవహారాలు చాలా ఉన్నతంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ తమ వ్యాపార కార్యక్రమాల్లో ఎవరైతే ధైర్యంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారో వారందరూ కూడా మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి ఉత్తమమైన ఉన్నతపరమైనటువంటి స్థితికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టుదారులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొంతకాలంగా ఏవైతే విషయాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారో వాటి నుండి పరిష్కారాలు లభించటమే కాకుండా మంచి విముక్తిని కూడా మీరు సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చూస్తే కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగస్తులు తమ పై అధికారులతో మాట్లాడే సందర్భంలో కావచ్చు, వ్యవహరించేటటువంటి తీరులో కావచ్చు, మీరు నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భాల్లో కావచ్చు కాస్త ఒదిగి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తొందరపడి మాట్లాడటం కానీ ఎదుటి వారికి తిరిగి ఎదురు సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నాలు వెంటనే మానుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకూడదు. ప్రయాణాల్లో ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తతతో వ్యవహరిస్తుండాలి. అలాగే వేగంతో కూడినటువంటి ప్రయాణాలు మానుకోవాలి. నిదానంగా ప్రయాణాలు చేయటం, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఈ వారం వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. సంఘపరమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రామాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అభిమానులు అనుచరుల యొక్క సంఖ్యను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతిని పూజించటం మంచిది. గణపతి ఆరాధన మీకు విశేషంగా కలిసి వస్తుంది. గరికతో గణపతిని పూజ చేయటం కానీ, జిల్లేడి పుష్పాలను స్వామివారికి సమర్పణ చేయటం కానీ, చెరుకు మొక్కలు అలాగే బెల్లము అరటి పండును స్వామివారికి నివేదించే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.